ఫ్రెండ్స్ దే సూర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాన్ అనేది చాలా నెలలుగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక లీగల్గా మనము ఫ్రీగా, అలాగే ఎటువంటి మనకి ఇక్కడ లయబిలిటీ లేకుండా మీకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు మన మైసిటీ ద్వారా కొనుక్కుంటూ మనం ఇక్కడ వేలల్లో లక్షల్లో కూడా మనం ఎర్న్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది మనకి ఈ మైసిటీ న్యూ అప్డేట్ ద్వారా మనకి రావటం జరిగింది. సో ఈ మైసిటీ పేలో ఎంత సంపాదించుకోవచ్చు, ఏ రకంగా సంపాదించుకోవచ్చు అనేది వీడియో మొత్తం క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడండి. ఎందుకంటే ఎన్నాళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇలాంటి ప్లాన్ మనం ఎప్పుడు చూసున్నాం, అంత అద్భుతంగా ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎందుకంటే ఈ మైసిటీ పేకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు మైసిటీ పే. సో కంపెనీ వెబ్సైట్ www.mycitypay.in. సో కంపెనీ గురించి చూస్తే కనుక మిస్టర్ హేమంత్ కుమార్ సార్ ఎండి. సో 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్, ఓనర్ ఆఫ్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అలాగే మిస్టర్ సూరజ్ సార్, ఈయన అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానివ్వండి, ట్రావెల్స్, హోటల్స్, ఈవెంట్స్ వీటిలో సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన ఎండి సార్లు ఇద్దరు కూడా చాలా ఎక్సలెంట్గా మనకి ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి అక్షరధామం న్యూఢిల్లీగా ఉంది. సో ఇక్కడ మనకి చూడండి లీగల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి లీగల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండటం జరిగింది. సో ఇక సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే యుటిలిటీ సర్వీసెస్ అంటే లైక్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అట్లనే మూవీ టికెట్స్, మనకి ఏదైతే సినిమాక్స్ కానీ వీటికి సంబంధించి అన్ని మూవీ టికెట్స్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అఫిలిటివ్ క్యాష్ బ్యాక్ అనేటువంటి ఇక్కడ ఒక కొత్త ఈ కామర్స్ బిజినెస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అఫిలిటివ్ మార్కెటింగ్ ద్వారా చాలా మంది లక్షల్లో సంపాదించుకుంటున్నారు. అట్లనే ఈ కామర్స్ పోర్టల్ అనేది మనకి 10,000 పైన ప్రొడక్ట్స్ ఉండేటువంటి ఈ కామర్స్ పోర్టల్ కూడా ఉంది. అట్లనే గిఫ్ట్ వోచర్స్, ఈ గిఫ్ట్ వోచర్స్ 3 రకాలుగా ఉండబోతున్నాయి: ఫుడ్, రిటైల్, లైఫ్ స్టైల్. సో మనకి మోరు, బిగ్ బాస్కెట్, కేఎఫ్సి, కాఫీ ఇట్లాంటి మనకి తెలిసిన సంస్థల్లోనే మనము ఇక్కడ మైసిటీ పే ద్వారా మనం పర్చేస్ చేసి ఇక్కడ మనం ఎర్నింగ్ అనేది చేయొచ్చు. అందులో ఫుడ్ గిఫ్ట్ వోచర్ చూసుకుంటే కనుక కాఫీ డే, బార్బెక్యూ, ఫ్రెష్ మెను, ఈట్ ష్యూర్, కేఎఫ్సి, ఎంసీ కేఫ్, మెక్డానల్డ్స్. అలా లైఫ్ స్టైల్ చూసుకుంటే టైటాన్, ఫ్యాబ్రిక్, ప్యాంటలూన్స్, యుఎస్ పోలో, లైఫ్ స్టైల్, యారో ఇలాంటి చాలా సంస్థలు అనేది ఉన్నాయి. అట్లనే మనము రీటైల్ గిఫ్ట్ వోచర్స్ చూసుకుంటే కనుక మోరు, బిగ్ బాస్కెట్, స్పార్ హైపర్ మార్కెట్, ప్రెస్టేజ్, క్రోమా, హోమ్ సెంటర్ ఇలాంటి సంస్థల ద్వారా మనకి కావాల్సినటువంటి వస్తువుల్ని పర్చేస్ చేసుకోవచ్చు. అది మీకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు. అట్లనే క్యాష్ బ్యాక్ సర్వీసెస్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద మనం క్యాష్ బ్యాక్ సర్వీసెస్ తీసుకోవచ్చు. అవి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ బిల్ పేమెంట్, గ్యాస్ బిల్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ బిల్ ద్వారా మనం ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఆదాయం అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. మనకి ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు చక్కగా ఇక్కడ మొబైల్ రీఛార్జ్ సంబంధించి, అలాగే షాపింగ్ సంబంధించి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి సాలరీ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది, అలాగే కమిషన్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది. సో అందులో మనం మొట్టమొదటి చూసుకుంటే కనుక మినిమం మీరు 10 మందిని రిఫర్ చేసి, ఆ 10 మంది తలకు 10 మందిని రిఫర్ చేస్తే ₹1000 శాలరీ 12 months ఇస్తారు. అలాగే ఆ థర్డ్ లెవెల్లో 1000 మంది వస్తే కనుక 3000 శాలరీ 12 months. అలాగే 10,000 మెంబర్స్ వస్తే ఫోర్త్ లెవెల్లో 15,000 శాలరీ 12 months. అలాగే ఫిఫ్త్ లెవెల్లో 1,00,000 మెంబర్స్ వస్తే 25,000 12 months. సిక్స్త్ లెవెల్లో మీకు 10 లక్షల మంది వస్తే కనుక 50,000 12 months. సెవెంత్ లెవెల్లో 1 crore మెంబర్స్ వస్తే కనుక ₹1,00,000 12 months. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మినిమల్ రీఛార్జ్ అనేది 200+ జరిగి ఉండాలి. ఇక్కడ మీకు చూసినట్లయితే కనుక 100% ఎక్కడ కూడా మనకి జరుగుతుందని చెప్పలేం, కానీ 50% పైన జరిగితే కనుక మనకి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ జరిగితే ఆ పర్సెంటేజ్ ప్రకారం శాలరీ ఇవ్వటం జరుగుతుంది. అట్లనే మనకి లెవెల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. దాదాపు మనకి 7 లెవెల్లో కూడా మనకి ఎక్కడైనా సరే చూడండి, మీరు మీ డౌన్లో రీఛార్జ్ జరిగినప్పుడు, అంటే మనం ఫోన్పేతో రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ అవుతుంది. అదే మనము మైసిటీ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ 10% కమిషన్ వస్తుంది.
అంటే మీరు రీఛార్జ్ చేసుకునే దాని మీద ఎక్స్ట్రా కట్టకపోగా మీకు మరలా మీకు రిటర్న్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అట్లనే మీ డౌన్లైన్లు ఎవరైతే చేసుకుంటున్నారో రీఛార్జ్, వాళ్ళ మీద కూడా పర్సంటేజ్ ప్రకారం మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి, డిటిహెచ్ ఉంటే డిటిహెచ్ చేసుకోవాలి, షాపింగ్ చేస్తారు కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీకు ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. వితౌట్ కండిషన్ మీకు 100 రూపీస్ పైన ఉంటే మీరు విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రీగా మీకు చెప్తున్నాను, మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు, అట్లనే శాలరీ సంపాదించుకోవచ్చు. దీని ఎగ్జాంపుల్ మీకు ప్రతి పార్ట్ సంబంధించింది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇవ్వటం జరుగుతుంది. సో అట్లనే మీకు ఇక్కడ చూడండి జాయినింగ్. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు ఎట్లైనా బయట కొనుక్కోవాలి కాబట్టి కంపెనీ ఏమంటుందంటే కొన్ని ప్యాకేజీలు ఇచ్చి ఆ ప్యాకేజీల ద్వారా మీరు ఒక కూపన్స్ను పర్చేస్ చేసుకోండి అని చెప్తుంది. అంటే మీరు చూడండి ఇక్కడ మీరు కావాలనుకుంటే గిఫ్ట్ కూపన్స్, లైఫ్ స్టైల్ ఇట్లాంటి వాటిలో మీరు కూపన్స్ తీసుకోవచ్చు, లేదా కంపెనీలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇందులో మీకు 4 ప్యాకేజీలు కనబడుతున్నాయి, 999, 199, 499, 9999. సో ఇక్కడ మీకు మేమెంత ఎక్కువ మేము ఇక్కడ ప్రమోట్ చేసేది 199. ఈ 199కి 2000 BB అనేది వస్తుంది. ఈ 2000 BB వస్తుంది. అట్లనే 199కి 4 ఓచర్స్ అనేది రావటం జరుగుతుంది. మీకు ఈ గిఫ్ట్ కూపన్స్ మూడిట్లో లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే మీకు చూడండి ఇక్కడ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ రిటైల్ గిఫ్ట్ ఓచర్స్లో కానివ్వండి, అట్లనే ఫుడ్ గిఫ్ట్ ఓచర్స్లో కానివ్వండి, వీటిలో దేంట్లోనైనా సరే ఈ కూపన్స్ అనేది మీరు యూటిలైజ్ చేసేసుకోవచ్చు 100%. అంటే మీరు 199 వచ్చారు, 4 ఓచర్స్ వచ్చినాయి, ఒక్కొక్క ఓచర్కి 500 యాడ్ చేసుకుని చక్కగా 1000 రూపాయలు చొప్పున మీరు 4 కూపన్స్ని ఎట్ ఎ టైం రెడీమ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో లయబిలిటీ ఫ్రీ అండి. ఒకటి, మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు కొనుక్కుంటున్నారు, రెండోది కంపెనీకి ఎటువంటి ఫీజు చెల్లించట్లేదు. మీరు ఆ 4000 రూపాయలతో మీరు పర్చేస్ చేసుకుంటున్నారు, మీ ఐడి పెయిడ్ ఐడిగా యాక్టివ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఇన్కమ్ షేరింగ్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ మనకి బైనరీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ బైనరీ ఇన్కమ్లో 2:1, 1:2గా మనకి ఫస్ట్ పేర్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1000 BBకి 150 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఎన్ని 1000 BBs మ్యాచ్ అయితే అన్ని 150 అనమాట. అంటే మీకు చూడండి ఇక్కడ 2000కి 199కి 2000 BB వస్తుంది. అంటే 300 రూపాయలు ఒక పేర్ కమిషన్ అనేది వస్తుంది. అంటే లయబిలిటీ ఫ్రీతో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీకు కావాల్సిన ఇంట్లో సరుకులు కిరాణా కొనుక్కున్న ద్వారా మీరు ఇక్కడ ఒక పేర్ మ్యాచ్ అయితే 300 రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అలా డైలీ 6000 రూపాయలు ఎర్నింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైలీ సీలింగ్ 6000, నెలకి 1,80,000 రూపాయలు మీరు ఇక్కడ ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎవ్రీ 4th పేర్, అంటే ఎవ్రీ 4th 1000 PV లెక్కండి ఇక్కడ. సో ఎవ్రీ 4th పేర్ మనకి షాపింగ్ వ్యాలెట్ కన్వర్ట్ అవుతుంది. మన కంపెనీలో ఉండేటువంటి ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో మన దాంట్లో కూడా ఒక 10,000 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మీరు ఏవైనా ఒక పర్సంటేజ్ ప్రకారం ఈ వ్యాలెట్ అమౌంట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు లాస్ లేదండి. సో నెక్స్ట్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే డౌన్లైన్, బైనరీ టు బైనరీ ఇన్కమ్ అండి. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఏదైనా మీరు డైరెక్ట్గా రెఫర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సంపాదించుకుంటే దాని మీద 2% అనేది ఇవ్వడం జరుగుతుందండి. సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 2%, అలాగే అప్ టు 7 లెవెల్ వరకు కూడా 2% ఇవ్వడం జరుగుతుంది. 2% అంటే చిన్న విషయం కాదండి. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో మనకు తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి అక్కడ మీకు చిన్న ఇన్కమ్ కనిపించవచ్చు. సపోజ్ మీ ఫస్ట్ లెవెల్లో ఒక 10 మంది ఉన్నారు, 10 మంది కూడా తలకు ఒక 6,000 రూపాయలు తీసుకుంటే, 10 మంది కూడా తలకు ఒక 6,000 రూపాయలు తీసుకుంటే మీకు 60,000 రూపాయలు వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. 60,000లో మీకు 2% అనేది రావడం జరుగుతుంది. సో అట్లా లెవెల్స్ పెరిగే కొద్దీ మెంబర్స్ పెరుగుతారు, మెంబర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు తీసుకునే ఆదాయం పెరుగుద్ది. సపోజ్ 1,00,000 రూపాయలు తీసుకుంటే మొత్తం ఓవరాల్ టీం మీకు 7 లెవెల్లో మీకు 2,000 వస్తుంది. అదే ఈ 1,00,000 మంది తీసుకుంటే 2 లక్షలు పర్ డే వస్తుందండి. 1,00,000 రూపాయలు తీసుకుంటే మీ ఓవరాల్ టీం 1,00,000 రూపాయలు తీసుకుంటే మీకు 2 లక్షలు పర్ డే వస్తుంది. ఇది చిన్న మ్యాటర్ కాదు కదా, చాలా పెద్ద మ్యాటర్. సో ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాన్ మనం ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం. ఇంకా ముందుకి ఇంకా చాలా బాగుంది. అంటే లడ్డు కావాలని ఆయన ఇంకొక లడ్డు అన్నట్టుగా ఉంటుంది మన ప్లాన్ అంతా కూడా. ప్రతి స్టెప్ కూడా చాలా ఎక్సలెంట్గా మీకు కనిపిస్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే కండిషన్ అండి. 7 లెవెల్లో మీరు ఈ 2% తీసుకోవాలంటే మినిమం 7 మీరు డైరెక్ట్గా రెఫర్ చేసి
ఉండాలి. ఇక నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ వచ్చేసి మీకు మై సిటీ పేలో ఆప్షనల్గా మనకు ఒక ప్లాన్ ఇవ్వటం జరిగిందండి. ఇది భయంకరమైనటువంటి ఇన్కమ్ మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్లాన్. సో ఇది ఆప్షనల్ అండి. ఇది మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి పెట్టారండి. దీంట్లో మనకి 3,000తో మనము సబ్స్క్రైబ్ చేయించుకోవాలి. 3,000తో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకి దీనికి సంబంధించి ప్రోడక్ట్ ఏమివ్వరు, కానీ మీ సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో అది 6,000 నుంచి 12,000కి మారుతుందండి. 6,000 నుంచి 12,000 పర్ డే తీసుకోవటానికి, అంటే 3,60,000 మనము ఒక మంత్కి అనేది మనము ఎర్న్ చేసుకోవచ్చు బైనరీ మ్యాచింగ్ ద్వారా. ఇక మనకి ఇక్కడ చూసినట్టయితే లెవెల్ కమిషన్ కూడా ఇస్తారండి. ఆ లెవెల్ కమిషన్ ఏంటంటే వన్ టైం ఇచ్చేది మనకి ఫస్ట్ లెవెల్లో 20%, అంటే 600 రూపాయలు. ఎంతమందిని మీరు సబ్స్క్రిప్షన్ చేయించితే వాళ్ళ మీద మీకు 600 రూపాయలు పర్ హెడ్ మీద ఇవ్వటం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్లో మీకు 10%, అంటే 3,000లో 10%, అంటే 300 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్లో 3%, సిక్స్త్ లెవెల్ 2%, సెవెంత్ లెవెల్ 1%. ఎవరి డైరెక్ట్ మీద మీకు ఎవరి లెవెల్ ఇన్కమ్ మీద మొత్తం ఓవరాల్గా 7 లెవెల్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 7 లెవెల్స్లో మీరు లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మీరు మినిమం 7 డైరెక్ట్గా రెఫర్ చేసి ఉండాలండి, అంతే. ఓకే, సో ఇదేంటి కండిషన్ ఓవరాల్గా. అంతే. ఇప్పుడు అసలైనటువంటి కథ మొదలవుతుంది. ఇక్కడ బైనరీ టు బైనరీ, ఈ బైనరీ టు బైనరీ ఇన్కమ్ చూడండి. సో మామూలుగా మనము 2,000 రూపాయలు బీబీతో మనం ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనకి ఈ బైనరీ టు బైనరీ లెవెల్ లీడర్షిప్ బోనస్ అనేది 2% ఎవరీ 7 మొత్తం 7 లెవెల్స్కి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ మీరు చేసుకుంటే కనుక మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ మీ సీలింగ్ అనేది డబుల్ అవుతుంది 6,000 నుంచి 12,000కి. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీ ఫస్ట్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎంత అయితే ఎర్న్ చేసుకున్నారో దాని మీద 20% వస్తుందండి. 20%. ఇందాక చెప్పినట్లుగా మనకి ఫస్ట్ లెవెల్లో 15 మంది ఉన్నప్పుడు, సో 10 మంది ఉన్నప్పుడు ఈ 10 మంది కూడా తలకొక 6,000 రూపాయలు సంపాదించుకుంటే 60,000 అవుతుంది. ఇందాక 2% వచ్చింది, ఇప్పుడు 20% వస్తుందండి. 20% అంటే 60,000 మీద 20% అంటే చిన్న విషయం కాదు కదా. సో అంత పెద్ద ఎర్నింగ్ అనేది ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు. ఇక సెకండ్ లెవెల్లో 10%, థర్డ్ లెవెల్లో 5%, ఫోర్త్ లెవెల్లో 4%, ఫిఫ్త్ లెవెల్లో 3%, సిక్స్త్ లెవెల్లో 2%, సెవెంత్ లెవెల్లో 1%. టోటల్ 45% షేరింగ్ అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు డైలీ ఎంత సంపాదించుకుంటే దాని మీద అసలు ఎంత ఎర్నింగ్ వస్తుందంటే ఇక్కడ జస్ట్ మీరు ఒకటే సింపుల్ కాలిక్యులేషన్ అండి. ఇక్కడ ఒక 15 మెంబర్స్ డైరెక్ట్గా రెఫర్ చేసి ఈ 15 మెంబర్స్ కూడా తలకొక 6,000 రూపాయలు మీరు సంపాదించుకునేలాగా మీరు చేశారు అంటే మీ ఇన్కమ్ డైలీ 30,000 రూపాయలు తగ్గదండి డైలీ. అంతేందుకు వాళ్ళకు 1,000 రూపాయలు సంపాదించుకుంటే, 30,000 కూడా కదా, ఒక 15 మందిని రిఫర్ చేసి వాళ్ళకు 1,000 రూపాయలు సంపాదించుకునేలాగా మీరు వాళ్ళని ట్రైన్ చేయగలిగితే మీ ఇన్కమ్ డైలీ 10,000 తగ్గదండి. 10,000 రూపాయలు మీ ఇన్కమ్ తగ్గదు. అంత భారీ, అంటే నేను ఫస్ట్ లెవెల్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే తర్వాత లెవెల్స్లో మనం మాట్లాడే సాహసం చేయం, ఎందుకంటే అది చాలా పెద్ద ఇన్కమ్ అనేది అయిపోతుంది, మమ్మల్ని ఏదో గాల్లో తీసుకెళ్ళట్టు ఉంటుంది. కాబట్టి దాని గురించి మీకే వదిలేస్తున్నాను. కానీ ఫస్ట్ లెవెల్లో మాత్రం మీరు చూసినట్లయితే కనుక ఒక 15 మందిని గట్టిగా మనం రిఫర్ చేసి వాళ్ళకు 1,000 రూపాయలు సంపాదించుకునేలా చేస్తే మీ ఇన్కమ్ డైలీ 10,000 పైన ఉంటుంది, కానీ తగ్గదు. సో ఇంత పెద్ద ఇన్కమ్ మీరు తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఎవరి డైరెక్ట్ మనకి ఎవరి లెవెల్ తీసుకుంటే ఇది కూడా సేమ్ అండి. 7 మనం డైరెక్ట్గా రెఫర్ చేస్తుంటే మనం 7 లెవెల్ ఇన్కమ్ అనేది 7 తీసుకోవచ్చు అనమాట అండి. అంటే 7 లెవెల్లో ఎంతమంది టీమర్స్ అంతమంది మీద వాళ్ళు సంపాదించడానికి ఎంత ఎర్నింగ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రాయల్టీ ఇన్కమ్ ఒకటి ఉంటుందండి. ఇందాక నేను చెప్పాను కదా 15 మందిని ఎందుకు అన్నానంటే ఇక్కడ 3 రాయల్టీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. 3 రాయల్టీస్ ఇవ్వడం జరిగింది. మొదటి రాయల్టీలో మీరు 3 సబ్స్క్రైబ్ చేయించితే ఓవరాల్గా కంపెనీ ఈ 3,000 రూపాయలు టర్న్ ఓవర్లో ఒక 10% తీసి ఈ యొక్క 3 మెంబర్స్ ఎవరైతే చేసారో వాళ్ళందరికీ కూడా డైలీ ఇవ్వడం జరుగుతుందండి. అట్లనే ఇంకొక 5 మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తుంటే సబ్స్క్రిప్షన్ చేయించుంటే మీకు సెకండ్ రాయల్టీ వస్తుంది. దీంట్లో మనకి కంపెనీ ఓవరాల్ టర్న్ ఓవర్లో
ఆ 3000 సబ్స్క్రైబర్ టర్న్ ఓవర్లో 7% తీసి ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇంకొక 7 రెఫర్ చేస్తుంటా, ఇంకొక 7 రెఫర్ చేస్తుంటే 3%, ఈ 3000లో 3% అనేది తీసి మీకు రాయల్టీ రూపంలో ఈ యొక్క 7 చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ ఓవరాల్ మెంబర్స్ వచ్చేసి మనకి 15 మందిని రెఫర్ చేస్తే మీరు లైఫ్ టైం 3 రాయల్టీలకి ఎలిజిబుల్ అండి. 3 రాయల్టీలకి ఎలిజిబుల్. సో 15 మందిని తొందరగా చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరు తొందరగా 15 మందిని రెఫర్ చేసుకొని చక్కగా వాళ్ళతో సబ్స్క్రిప్షన్ చేయించుకుంటే వాళ్ళకి ఈ ఎర్నింగ్ అనేది చాలా పెద్ద మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే 15-15 అన్నాను. అట్లనే 15 మ్యాట్రిక్స్లో మీరు వేయండి టీంని. చక్కగా 15 మ్యాట్రిక్స్లో మనం ప్రమోట్ చేయగలిగితే ఒక 3 నుంచి 4 లెవెల్ వెళ్ళింది అంటే కనుక మన ఇన్కమ్ ఎంతవరకు ఊహించినంత ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ఎర్నింగ్ అనేది పర్ డే చేయొచ్చు. ఇది ఒక బ్లాస్టింగ్ ప్లాన్ అండి. చాలా ఆదాయాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కాకుండా లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయండి దీంట్లో. ఈ రివార్డ్స్ అంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి రివార్డ్స్ సపరేట్గా మనం వీడియో చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఈ పీడిఎఫ్లో మనకి దాదాపుగా కోట్లలో అంటే ఒక 18 కోట్లు సుమారుగా మనకి ఇక్కడ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రివార్డ్స్లో కౌంటింగ్ కూడా 1 PV అంటే 1000 BV 1000 BV 1 పే దాని ప్రకారం ఇక్కడ కౌంట్ చేసి మనకి రివార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అట్లనే మనకి ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మనకి వెండర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటుందండి. రీపర్చేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ రీపర్చేజ్లో మనకి దాదాపు 14 లెవెల్స్లో కమిషన్ రావడం జరుగుతుందండి. 14 లెవెల్స్లో మనకి ఇక్కడ కమిషన్ రావడం జరుగుతుంది. కంపెనీ కౌంట్ ఎట్లా ఉంటుందంటే ₹1 కంపెనీకి వస్తే ₹1 కంపెనీకి వస్తే చూడండి, కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 10% కంపెనీ తీసుకుంటుంది. ఒక 10% ఎవరైతే రీపర్చేస్ చేశారో ఈ రీపర్చేజ్లో 10% సెల్ఫ్ ఆదాయం అనేది వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఒక 10% అవార్డ్స్ రివార్డ్స్ తీసేసి మిగిలినటువంటి 70% అంటే 70 పైసా మనకి ఓవరాల్గా 14 లెవెల్లో ఈక్వల్గా షేర్ చేస్తుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్గా అంటే 0.5 0.5 0.5 అంటే 5% అంటే చూడండి, ₹1/2 ప్రతి ₹7ని ₹1/2 చొప్పున 7 లెవెల్స్ పంచుతుందండి. సారీ 14 లెవెల్స్కి పంచుతుంది. ఈ 14 లెవెల్స్ అంటే మ్యాక్సిమం టీము ఎంత ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. సో 14 లెవెల్స్లో రీపర్చేజ్ ఆదాయంలో 14 లెవెల్స్ టీమ్ అంటే మీరు ఒక్కసారి ఎంత ఆదాయం ఇవ్వచ్చు, అది కూడా మనకి రెగ్యులర్గా కావాల్సిన ప్రొడక్ట్స్లో. ఇది బయట నుంచి ఏదో హెల్త్ ప్రొడక్ట్స్ ఇస్తాం లేదా ఇంకోటి ఇస్తాం కాదు, మనకి రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్లో నుంచి మనకి రీపర్చేజ్ 14 లెవెల్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్కమ్ అనేది మన ఊహగా కూడా కౌంట్ అవ్వదు. అంత పెద్ద భారీ ఇన్కమ్ని మనం ఇక్కడ రీపర్చేజ్లో తీసుకోకపోతున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. వెజిటేబుల్, గ్రోసరీస్, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకునే డైలీ వేజెస్లో మనం ఒక ₹10,000 ఖర్చు పెడితే కనుక చూడండి, ఒక 5,000 అంటే ఒక 5,000 మంది టీం ఉంటే సో సుమారుగా ఇక్కడ ఒక 2.5 lakh పర్ మంత్ మనం earn చేయొచ్చు. ఓన్లీ ఒక గ్రోసరీస్ సంబంధించి చెప్తున్నాను. ఇంకా మెడికల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మూవీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా అన్నీ కూడా మిగతా ఖర్చులు ఏవైతే మనం షాపింగ్ చేస్తామో ఇవన్నీ కాకుండా చెప్తున్నా. సో ఇది బెటర్, ఇంకా పెద్ద ఇన్కమ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి లెవెల్ కూడా చక్కగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా షేరింగ్ ఉంది కాబట్టి మనం చాలా ఆదాయం తీసుకోవచ్చు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే కంపెనీ క్యాపింగ్ 6,000 per day. సో ఇఫ్ ఎనీ వన్ సబ్స్క్రైబర్ హీస్ ఐడి 3,000 చేసుకుంటే కనుక 12,000 మనకి క్యాపింగ్ పెరుగుతుంది. అంటే 6,000 2 times అవుతుంది. 1 పాన్ కార్డ్, 3 IDs, 1 అఫిలియేటివ్ విల్ సెట్ ఈజ్ ఓన్ బ్యాంక్ విత్డ్రాల్. అలాగే డిడక్షన్ గురించి మాట్లాడుకుంటే TDS 5%, అడ్మిన్ 10%, కట్ ఆఫ్ ఎవ్రీ 4th పేర్. ఇది వచ్చేసి మనకి ఓచర్ వ్యాలెట్లో కన్వర్ట్ అవుతుందండి. అంటే ఎక్కడ కూడా ₹1 కూడా పోదు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి. ఫ్రీగాను లేకపోతే 2,000తో మనకి చక్కగా ఓచర్స్ తీసుకొని కిరాణా వాడుకోనో లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్తోనో ఏదో రకంగా మీరు ఎంట్రీ అవ్వచ్చు. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చక్కగా మనకి ఇక్కడ ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సబ్స్క్రిప్షన్ ప్లాన్లోకి రావాలంటే ముందు మనకి గ్రాసరీస్ తీసుకొని ఏదైనా మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత మనకి రావడం జరుగుతుంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో నెంబరు, అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నా రెఫరల్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వండి. అలాగే మనకి అద్భుతమైన కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎనీ టైం మనం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో చక్కటి ఆదాయం ఎర్న్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్గా తీసుకొస్తున్నాం.
సో ఇలాగే షార్ట్ వీడియోస్ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా వస్తుంటాయి, చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తుంటాయి. ప్రతి దానికి కూడా సపరేట్ లింక్లు ఇస్తాము. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.